నీకొక ప్రశ్న. నువ్వు నిజంగా బలహీనురాలివా? లేక నిన్ను నువ్వే ఇంకా గుర్తించలేదా? నీ కలలు పెద్దవే, నీ ధైర్యం కూడా చిన్నది కాదు. కాని ఎందుకో ప్రతిసారీ ముందుకు అడుగువేయబోతే ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతోంది. సమాజం మాటలు, సంబంధాలు బాధ్యతలు, లేదా నీలోని ఆ చిన్న స్వరం, నువ్వు సాధించలేవు అని చెప్పే స్వరం. కాని విను, చాణక్యుడు చెబుతున్నాడు, పరిస్థితులు కాదు, అలవాట్లే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈరోజు ఒక సాధారణ స్త్రీని అసాధారణంగా మార్చే 12 రహస్య అలవాట్లు నీ ముందుకు వస్తాయి. చివరి వరకు విను, ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న స్త్రీ రేపటి ఉదాహరణగా మారవచ్చు. ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాధ అనుకుందాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులు, పిల్లలు, బాధ్యతలు. బయటికి చూస్తే ఆమె జీవితం బాగానే ఉంది. కాని లోపల ప్రతిరోజూ ఒక ప్రశ్న: నా జీవితం ఇంతేనా? సమస్య అవకాశాల లోపం కాదు. సమస్య ఆమె తనను తాను చివర్లో పెట్టుకోవడం. చాణక్య నీతి స్పష్టం చెబుతోంది, తన విలువను తానే గుర్తించని వానికి ప్రపంచం విలువ ఇవ్వదు. విజయవంతమైన స్త్రీ మొదట చేసే పని తనను తాను ప్రాధాన్యత ఇవ్వడం. అది స్వార్థం కాదు, అది స్వీయ గౌరవం. నీ మొబైల్ బ్యాటరీ ఖాళీగా ఉంటే ఇంకొకరిని ఛార్జ్ చేయగలవా? అయితే నువ్వు ఎందుకు నిన్ను ఖాళీ చేస్తూ అందరినీ జాగ్రత్తగా చూస్తున్నావు? విజయవంతమైన స్త్రీ ఒకరోజు గ్రహిస్తుంది, ఎవరూ రక్షించరు. సమాజం కాదు, బంధువులు కాదు. ఆ రోజు నుంచి ఆమె ప్రశ్న మారుతుంది, నాకు ఇలా ఎందుకు కాదు, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని. అదే మార్పు. 1. నో సేయింగ్. విజయవంతమైన మహిళలు అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించరు. ఎందుకంటే అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మొదట కోల్పోయేది నువ్వే. చాణక్యుడు చెబుతున్నాడు, హద్దులు పెట్టనివాడు ఇతరుల కోరికలకు బానిస. నో అనడం నేర్చుకున్న రోజు నువ్వు మొదటిసారి నీకు నిజంగా ఎస్ అంటావు. 2. మనీ అవేర్నెస్. డబ్బు గురించి మాట్లాడొద్దని నేర్పించారు. కాని విను, డబ్బు దురాశ కాదు, అది స్వేచ్ఛ. నీ జేబులో డబ్బు లేకపోతే నీ స్వరం కూడా బలహీనమవుతుంది. విజయవంతమైన స్త్రీ డబ్బును సంపాదిస్తుంది, నిర్వహిస్తుంది, గౌరవిస్తుంది. ఎందుకంటే చాణక్య నీతి ప్రకారం స్వావలంబన నిజమైన సంపద. 3. ఇన్నర్ వాయిస్ కంట్రోల్. విజయవంతమైన స్త్రీకి కూడా భయం ఉంటుంది. కాని తేడా ఏమిటంటే ఆమె భయాన్ని విని అయినా ముందుకు సాగుతుంది. భయమంటే ఆపడం కాదు, భయమంటే నువ్వు పరిమితిని దాటుతున్నావు. 4. హెల్త్. విరిగిన శరీరం పెద్ద కలల బరువును మోయదు అని చాణక్య నీతి చెబుతోంది. అందుకే విజయవంతమైన స్త్రీ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యదు. సరిగ్గా తింటుంది, నడుస్తుంది, ఆగాల్సినప్పుడు ఆగుతుంది, తన కోసం సమయం కేటాయిస్తుంది. 5. సెల్ఫ్ ఫర్గివ్నెస్. గత తప్పులకు నిన్ను నువ్వు శిక్షించుకుంటే భవిష్యత్తు ముందుకు సాగదు. నిన్ను నువ్వు క్షమించుకున్న రోజు నువ్వు నిజంగా బలంగా మారుతావు. ప్రేరణ ప్రతిరోజూ రాదు, కాని క్రమశిక్షణ ఉంటే నీ జీవితం మారుతుంది. భావోద్వేగాలు మారుతాయి, అలవాట్లు భవిష్యత్తును నిర్మిస్తాయి. ఒకరోజు నువ్వు వెనక్కి చూస్తావు, అదే భయాలు, అదే కన్నీళ్లు, అదే ఒంటరితనం. కాని ఈసారి నీ కళ్లల్లో భయం కాదు, సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే నువ్వు వదులుకోలేదు. విను, నువ్వు బలహీనురాలివి కాదు, నువ్వు అలిసిపోయావు. అలసట విశ్రాంతితో పోతుంది, వదులుకోవడంతో కాదు. నీ వయస్సు కాదు నీ గుర్తింపు, నీ గతం కాదు నీ గుర్తింపు, నీ ఈరోజు నిర్ణయం, అదే నీ గుర్తింపు. చాణక్య నీతి చెబుతోంది, తనను తాను జయించిన స్త్రీ ముందు ప్రపంచం నమస్కరిస్తుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నీ అవసరాలను చివర్లో పెట్టవద్దు, నీ కలలను చిన్నచూపు చూడవద్దు, నీ స్వరాన్ని అణిచివేయవద్దు. ఎందుకంటే నువ్వు సైడ్ క్యారెక్టర్ కాదు, నీ కథకు నువ్వే కథానాయిక. మరియు బహుశా ఇదే నీ అసలు కథ ప్రారంభమయ్యే మిషన్. ఈ వీడియో నీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఒక మాట రాయి, నేను సిద్ధం. ఇలాంటి జీవితం మార్చే చాణక్య నీతి కోసం తెలుగు లైఫ్ నీతిని సబ్స్క్రైబ్ చెయ్యి. ఎందుకంటే నీ స్వీయ విజయం ఇప్పుడే మొదలవుతోంది.